స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మరొకసారి మా యొక్క సియోను జీవమగల క్రీస్తు సువార్త పరిచర్యలకు మిమ్మల్నందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ యొక్క కార్యక్రమం ద్వారా మీరు ఆధ్యాత్మికముగా ప్రభువులో బలపరచబడుతూ ఆశీర్వాదకరముగాను మీకు దీవెనకరముగా ఈ యొక్క కార్యక్రమం ఉన్నదని నమ్ముచు మిమ్మల్ని బట్టి ప్రభువును స్తుతిస్తూ మీ కొరకు అనుదినము ప్రార్థనలు చేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మను మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. మంచిది ప్రియులారా, ఈ సమయంలో మనందరిని ప్రేమించి దేవాతి దేవుడు మనకిచ్చినటువంటి ఇటు శ్రేష్టమైన సమయాన్ని బట్టి, ఈ తరుణాన్ని బట్టి దేవునికి సమస్తమైన మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ సమయంలో ఎంతో ప్రయాసపడుచు భారము కలిగి అనేక మంది దేవుని యొక్క బిడ్డలు ఆధ్యాత్మికంగా బలపరచబడాలి, అదేవిధముగా నశించిపోతున్నటువంటి వారు రక్షించబడాలి అనే ఉద్దేశముతో ఎంతో ప్రయాసపడి ఈ యొక్క కార్యక్రమను కొనసాగిస్తున్నటువంటి సియోను జీవమగల క్రీస్తు సువార్త పరిచర్య యొక్క ఫౌండర్ అయినటువంటి డాక్టర్ యేసుపాదం గారికి, వారి కుటుంబానికి ప్రభు పేరట శుభాభివందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. వారి కొరకు, వారి యొక్క కుటుంబము, పరిచర్య, ప్రయాణం కొరకు, ఆరోగ్యం కొరకు మనమందరం కూడా మన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందామని ప్రభు పేరట మీకు తెలియపరుస్తూ ఉన్నాను. మరి ముఖ్యంగా ఎంతో ఆశ కలిగి ఆసక్తితో ఈ యొక్క కార్యక్రమను వీక్షిస్తున్నటువంటి దేవుని యొక్క బిడ్డలందరికీ మరొకసారి ప్రభు పేరట ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మంచిది ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు మన జీవితములలో ఎంతవరకు కూడా అనేకమైనటువంటి మేలులను, ఆశీర్వాదములను, కృపలను, దీవెనలను, స్వస్థతలను, అద్భుత కార్యములను మన జీవితములలో ప్రభువు జరిగించి ఉన్నారు. అందును బట్టి దేవునికి మనమందరము కూడా ఎంతగానో కృతజ్ఞులమును, అదేవిధముగా ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మంచిది పిల్లరా, ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథముల నుంచి ఒక లేఖన భాగము చదువుకొని అటు వాక్యమును ధ్యానించుకుందాం. చూడండి దయచేసి, అపోస్తలుడైన పౌలు రోమీయులకు వ్రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 11వ వచనము చదువుకుందాం. మీరు కూడా మీ యొద్ద పరిశుద్ధ గ్రంథం ఉన్నట్లయితే ఆ గ్రంథమును తెరచి మీరు కూడా దేవుని యొక్క వాక్యమును చదవవలసిందిగా ప్రభు పేరట తెలియపరుస్తూ ఉన్నాను. చూడండి దయచేసి, రోమా పత్రిక 12వ అధ్యాయము 11వ వచనము చదువుకుందాం. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారి ప్రభువును సేవించుడి. నిరీక్షణ గలవారే సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారే ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండుడి. ఆమేన్. దేవుడి యొక్క లేఖన భాగమును మన వినికుడిలో దీవించి ప్రతి వార్త కూడా ఆయన మాట్లాడి బలపరచునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, కృపగలన మా దేవ, సర్వశక్తివంతుడా యేసయ్యా, మీ యొక్క ఘనమైన నామాన్ని స్తుతిస్తూ ఉన్నాను. తండ్రి దేవా, ఇంతవరకు మమ్మల్ని మీరు కాచి కాపాడి మరొకసారి ప్రభువా మిమ్మల్ని స్తుతించడానికి, నీ మాటలు వినటానికి మా జీవితంలో మీరు ఇచ్చినటువంటి ఈ మంచి సమయాన్ని బట్టి మీకు లెక్కలేని స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. తండ్రి, మా పరిస్థితులను బట్టి మాతో మీరు మాట్లాడి బలపరచు దేవుడు అంటూ ఉన్నారు. ఎందరైతే ఈ మాటలు వినుచున్నారో అటు వారందరి ప్రభువా మీరు దర్శించండి, బలపరచండి, మహిమ పొందుకొనమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. మంచిది పిల్లారా, దేవుని యొక్క
వాక్య గ్రంథముల నుంచి మనం చదివినటువంటి మాటలు మనం ధ్యానించుకుందాం. చూడండి, ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు రోమా పట్టణంలో ఉన్నటువంటి దేవుని యొక్క ప్రజలకు వ్రాసినటువంటి లేఖలో ఒక ప్రాముఖ్యమైన మాటను మనం చదువుకొని ఉంటున్నాం. అంటున్నాడు కదా, ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి. స్తోత్రం, హల్లెలూయా. అనగా దేవుణ్ణి ఎవరైతే సేవిస్తూ ఉన్నారో, మన ప్రభువును సేవించేవారు అనగా ఆరాధించేవారు, ఆయనను ఘనపరిచేవారు, ఆయన నమ్ముకున్నటువంటి ప్రజలైన వారు ఏ విధముగా ఆయనను సేవించాలి అంటే, ఇక్కడ వాక్యములో మనం చూస్తున్నాము కదా, ఆసక్తి విషయంలో మాంద్యులు కాక, అనగా ఆసక్తితో మనము దేవుణ్ణి సేవించాలి. స్తోత్రం, హల్లెలూయా. మన యొక్క ప్రభువును ఆరాధిస్తున్నట్టు మనమందరము కూడా మన యొక్క ఇష్టం వచ్చిన విధముగా కాదు కానీ అనాలోచనతో అనాసక్తితో కాక ఏవేవో పనులు పెట్టుకొని హడావుడిగా ప్రభువును ఆరాధించి వెళ్ళిపోవటం కాక ఎంతో ఆసక్తితో అనగా హృదయపూర్వకముగాను మనఃపూర్వకముగాను మన దేవుని మనము సేవించవలసిన వారమై ఉంటున్నాం. స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి చూడండి, ఇక్కడ మరొక మాట అంటున్నాడు కదా, ఆసక్తి విషయంలో మాంద్యులు కాక, అనగా నిర్లక్ష్యముగా ఉండక, బద్ధకముగా ఉండకుండా, నీరసముగా కాకుండా ఎంతో ఆసక్తి కలిగి మనము ప్రభువును సేవించాలి. కారణము, ఈ లోకములో ఉన్నటువంటి మంటి ఘటములకు మనలను, జగట మనులో ఉన్నటువంటి మనలను పాపపు ఊబిలో ఉంటూ ఆ పాపంలో శాపంలో కొట్టుకొని పోవచ్చు అన్నటువంటి మనలను ఆ ప్రభువు మన కొరకు వెతుక్కుంటూ వచ్చి మనలను దర్శించి మనలను రక్షించి తన యొక్క రాజ్యమునకు వారసులుగా చేశాడు. కాబట్టి మనం ఆయనను ఎంతగానో ఆసక్తితోను ఘనముగాను ఆ ప్రభువును మనము సేవించవలసిన వారమై ఉన్నాం. మరొక మాట చెప్తున్నాడు కదా, ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మొదటిగా ఆసక్తితో సేవించమంటూ ఉన్నాడు. రెండవదిగా ఎటువంటి ఆసక్తి అంటే మాంద్యులు కాక, నిర్లక్ష్యముగా కాకుండా, ఏదో మనక ఇష్టపూర్వకంగా కాకుండా ఆత్మయందు తీవ్రత గలవారై. దేవునికి స్తోత్రం కలుగును గాక. అనగా ఆత్మలో మంట కలిగిన వారుగా ఉంటూ, రగిలించబడేవారుగా ఉంటూ, నిర్లక్ష్యముగా కాకుండా మన యొక్క ప్రభువును మనము ఆత్మయందు తీవ్రత కలిగి మన ప్రభువును సేవించవలసిన వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అనగా ఎందుకు ఆత్మలో తీవ్రత కలిగి ఉండాలి అని మనం ఆలోచన చేస్తున్నట్లయితే, ఒక మనిషి పట్ల కానీ లేక ఈ లోకంలో మనం గమనించినట్లయితే అనేక మంది వ్యక్తులు తీవ్రత కలిగి వారికి ఏమైతే కావలస్తున్నదో వాటి కొరకు పోరాటం చేస్తూ ఎంతో ఉద్యమం కలిగి వారు ఫైట్ చేస్తూ ఉంటుంటారు. మరి వారైతే మనుషులతో పోరాడుచుండొచ్చును, కానీ మనమైతే మనుషులతోనూ ఈ లోకములో ఉన్నటువంటి వారితో కాదు కానీ మనము పోరాడుచున్నది ఈ లోకనాథులతో కాదు కానీ దురాత్మశక్తుల సమూహముతో, అంధకార సమూహముతో, అనగా దుష్టునితో, వాడి యొక్క సమూహంతో పోరాడుచున్నాము. కాబట్టి వాడితో పోరాటం చేయాలంటే, వాడిని గెలవాలంటే, ఆ దుష్టుని మనము జయించాలంటే, వాడి మీద మనకి విజయం కావాలంటే సాదాసీదా ప్రార్థన చేస్తే కాదు, అలవాటు ప్రకారమైనటువంటి విధముగా ప్రభువును సేవిస్తే కాదు, ఎంతో ఆత్మను తీవ్రత కలిగి మంట కలిగి మన ప్రభువును ఆరాధన చేస్తూ దేవుని యొక్క శక్తిని పొందుకొని ఆ దుష్టిని జయిస్తామని
దేవుని యొక్క శక్తిని కలిగి ఉంటేనే ఆ దుష్టుని మనం జయించగలమని దేవుని యొక్క వాక్యం మనకు తెలియపరుస్తున్నాడు. అందుకే చూడండి, పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినట్లయితే అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో అంటున్నాడు కదా, ఏలయనగా మనము పోరాడినది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతోనూ పోరాడుచున్నాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన యొక్క పోరాటము మనుషులతో కాదు కానీ ఈ లోక సంబంధమైన వాటితో కాదు కానీ అంధకార సంబంధమగు దురాత్మ శక్తుల సమూహంతో పోరాడుచున్నాం. కాబట్టి మనము ఆత్మను తీవ్రత కలిగి ప్రభువును సేవించాలని, ఆత్మలో మనము మంట కలిగి ఆ అపవాదిని జయించాలని, వాటితో పోరాడాలని దేవుని యొక్క వాక్యం మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం ప్రభువును నమ్ముకున్నాము కదా, ప్రార్థన చేస్తూ ఉన్నాము, దేవుని యొక్క సన్నిధికి వెళుతున్నాము, ప్రభువును నమ్ముకొని రక్షించబడ్డాము, ఇంకా సరిపోతుందిలే అనుకుంటే కాదు కానీ ఆయనను సేవించుతున్నటువంటి తన యొక్క బిడ్డలపైన సాతానును ఎప్పుడు కూడా గురి కలిగి వారిని పడగొట్టాలి, వారు నశింపచేయాలి, వారిని ప్రవేదన నుంచి దూరం చేయాలని, ఆత్మలను శారీరకముగాను కూడా వారిని బలహీనపరచాలని అనేక రీతిలుగా సాతానుడు మనపైన గురిపెట్టి ఉన్నాడు. వాడు బాణములను సంధిస్తూ ఉన్నాడు. కాబట్టి వాడిని జయించాలి అంటే, వాడు వేసే ప్రతి ఒక్క బాణములను మనము తిరిపి కొట్టాలి అంటే దేవుని యొక్క ఆత్మశక్తిని కలిగి ఉండాలి. ఆత్మ యందు తీవ్రత కలిగి మన ప్రభువును సేవించాలని ఈ సమయంలో దేవుని యొక్క వాక్యం మనకి తేటతెల్లముగా తెలియపరుస్తున్నాడు. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో మనము గమనించినట్లయితే ఒక వ్యక్తి ఆయన ఆత్మ యందు తీవ్రత కలిగి ప్రభువును సేవిస్తూ అనేక వ్యక్తులకు దేవుని యొక్క స్వార్థను ప్రకటిస్తూ దేవుని యొక్క వాక్యమును బోధిస్తూ ఎంతో తీవ్రత కలిగి ప్రభువును సేవించేవాడుగా ఉంటూ ఉన్నాడు. అలాంటి భక్తులను మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. వారి వలె మనము కూడా ఈ లోకంలో జీవించాలని దేవుని యొక్క లేఖన భాగం మనకు తెలియపరుస్తున్నాడు. చూడండి, దయచేసి పరిశుద్ధ గ్రంథములో అపోస్తలుల కార్యముల గ్రంథము 18వ అధ్యాయము 24 నుంచి మనము గమనించినట్లయితే ఇక్కడ మనం చదవచ్చును కదా, అలెగ్జాంద్రియా వాడైన అపోల్లో అను ఒక యూదుడు ఎఫెసునకు వచ్చాను. అతడు విద్వాంసుడును లేఖనముల యందు ప్రవీణుడై ఉండెను. అతడు ప్రభు మార్గం విషయమై ఉపదేశము పొంది తన ఆత్మ యందు తీవ్రపడి యోహాను బాప్తిస్మము మాత్రమే తెలుసుకున్న వాడైనను యేసును గూర్చిన సంగతుల వివరముగా చెప్పి బోధించుచు సమాజ మందిరములో ధైర్యముగా మాట్లాడనారంభించాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించినట్లయితే ఎఫెసులో మనకు ఒక వ్యక్తి కనబడుచున్నాడు. ఆయన ఎవరంటే అలెగ్జాంద్రియా వాడైన అపోల్లో అనబడే ఒక యూదుడుగా మనము గమనించవచ్చు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, ఆ వ్యక్తిని గురించి మనము ఆలోచన చేసినట్లయితే ఆయన కలిగినటువంటి పేరు అనగా అపోల్లో అనబడే మాటకు అపోల్లో దేవతకు సంబంధించినటువంటి పేరుగా కనబడుచున్నది. ఇతడు ఐగుప్తులోని అలెగ్జాంద్రియాలో పుట్టినటువంటి ఒక లేవీయుడిగా ఉంటూ ఉన్నాడు. ఇంకా మనం గమనించినట్లయితే అతడు లేఖనముల యందు గట్టివాడై వాక్చాతుర్యము కలిగి పాత నిబంధనలోని ప్రవచనములను అదేవిధముగా ప్రవచన వాక్యములను ధర్మశాస్త్రమును జాగ్రత్తగాను క్షుణ్ణముగా చదివి వాటన్నిటిని కూడా కంఠతము చేస్తూ ఎంతో నైపుణ్యము కలిగి ఆ యొక్క వాక్య భాగములన్నీ కూడా ఎరిగిన వాడుగా ఉంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అనగా చూడండి, అతడు ఒక యూదుడిగా ఉంటున్నప్పటికీ లేవిడిగా ఉంటూ ఉన్నాడు. ధర్మశాస్త్రమును క్షుణ్ణముగా ఎరిగినవాడు, ప్రభువును అంగీకరించినటువంటి వ్యక్తిగా అటువంటి జాతులు ఉన్నప్పటికీ కూడా ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తును నమ్మినవాడుగా కనపడుచు ఉన్నాడు. చూడండి, బాప్తిస్మం ఇచ్చి యోహాను యొక్క ప్రసంగములను విని నజరేయుడగు యేసుక్రీస్తు ఆయనే మెస్సయాగా రాబోచున్నాడు, మనము ఎదురు చూచినటువంటి మెస్సయ ఆయనే అని గమనించి
ప్రభునందు విశ్వాసం ఉంచి ఆయన శిష్యుడిగా మారి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంత మాత్రమే కాదు, ఆయన గురించి చెప్తున్నాడు కదా, ప్రభు మార్గము విషయమైతే ఆత్మయందు తీవ్రపడి సమాజ మందిరములలో యేసును గురించిన సంగతులు శ్రద్ధగా చెప్పి బోధించుచూ ఉన్నాడు. అతడు నమ్మిన వాటిని అదే విధముగా నమ్మి ఊరుకొని కూర్చోలేదు. కానీ ఇదిగో పలానా విషయాన్ని నమ్ముకున్నాను కదా, ఇంకా సరిపోతుందిలే అని ఆయన సరిపట్టుకోలేదు. కానీ అతను ఏమైతే విని ఉన్నాడో, ఏమైతే నమ్మి ఉన్నాడో, ఏమైతే గ్రహించున్నాడో, ఏమైతే శక్తిని పొందుకున్నాడో, ఎటువంటి మెసేజ్ గురించి అయితే అతను విని విశ్వాసం ఉంచున్నాడో, ఇక ఆయన గురించి చెప్పకుండా ఉండలేకపోతూ ఉన్నాడు. ఆయన గురించి వినప్పుడు అనగా సత్యము తెలుసుకున్నప్పుడు ఇదిగో తన యొక్క ఆత్మయందు ఆయన మౌనముగా ఉండలేకపోతున్నాడు. ఆత్మయందు ఎంతో తీవ్రపడి ఇదిగో అనేకులకు తెలియపరచాలి విషయాన్ని, అనేకులకు నేర్పించాలి, అనేకులకు బోధించాలి అని తను మౌనముగా ఉండలేకపోతూ ఉన్నాడు. అలాంటి ఆసక్తి, అలాంటి ఆత్మీయ తీవ్రత ఈనాడు దేవుని యొక్క బడలమ్మగా మనకును కూడా కావలిస్తున్నదని ఈ సమయంలో దేవుని యొక్క వాక్యం మనకి తెలియపరుస్తున్నాడు. మనము తెలుసుకోవడం అంటే ఈ యొక్క సత్యమును, ఈ యొక్క మార్గమును, ప్రభు యొక్క బోధను తెలుసుకొని వాటిని మన యొక్క హృదయంలో మాత్రమే భద్రపరచుకోవడం కాదు, కానీ తెలుసుకొని వాటిని సరిపెట్టుకొని కూర్చోవడం కాదు. కానీ నాకుగా నేను ఇదిగో దేవుని యొక్క రాజ్యానికి వెళ్తే సరిపోతుందిలే, లేక నా కుటుంబాన్ని తీసుకుని వెళ్తే సరిపోతుందిలే అని కూర్చోలేదు. కానీ ఈ యొక్క అపోలో అనబడే వ్యక్తి ఆత్మీయ తీవ్ర కలిగి అనేకులకు తాను తెలుసుకున్న విషయాలను బోధిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి చూడండి, ఇంకా మనం గమనించినట్లయితే అకుల ప్రిస్కిల్ల కూడా అతను చెప్పిన దానిని విని అతను చేర్చుకొని దేవుని యొక్క మార్గమును మరి ఎక్కువగా అతని కొరకు విశదపరచినట్లుగా ఈ యొక్క అపోస్తలుల కార్యముల గ్రంథములో 18వ అధ్యాయములో మనము గమనించవచ్చు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంత మాత్రమే కాదు, కానీ చూడండి, ఆయన సమాజ మందిరములో బోధించడం మాత్రమే కాదు, ఎవరైతే ప్రభువును విశ్వాసం ఉంచుతున్నారో వారికైనా కూడా ఆధ్యాత్మికంగా సహాయపడుతూ, వారిని కూడా బలపరుస్తూ, వారిని ఇంకా ప్రభువులో స్థిరపరుస్తూ, అనేక విధములుగా వారికి దేవుని యొక్క మార్గములను తెలియపరుస్తూ ప్రభువులో వారిని స్థిరపరుస్తున్నట్లుగా దేవుని యొక్క వాక్యం మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. కాబట్టి చూడండి, ఇక్కడ ఈ యొక్క వ్యక్తిని గురించి మనం గమనించినట్లయితే ఆయన గురించి వాక్యం సెలవిస్తుంది కదా, అతడు విద్వాంసుడును లేఖనముల యందు ప్రవీణుడై ఉన్నాడు, అనగా ధర్మశాస్త్రమును సమస్తము కూడా ఎరిగినవాడు. కాబట్టి ఆయనట ప్రభు మార్గం విషయమై ఉపదేశము పొంది ఉన్నాడు, నేర్చుకొని ఉన్నాడు. నేర్చుకున్నటువంటి ఆ వ్యక్తి, తెలుసుకున్నటువంటి ఆ యొక్క వ్యక్తి తన యొక్క ఆత్మయందు తీవ్రపడి, దేవునికి స్తోత్రం కలుగును గాక, అంటే మౌనముగా ఉండలేకపోతా ఉన్నాడు, ఒకే స్థలంలో ఉండలేకపోతా ఉన్నాడు. ఇదిగో అనేకులకు ఈ యొక్క సర్వ సత్యమును తెలియపరచాలి, ఈ యొక్క విషయమును వారికి నేర్పించాలి అని అతడు ఎంతగానో దేవుని యొక్క పనిలో వాడబడుతూ ఉన్నాడు. కాబట్టి ఈనాడు మనము కూడా ప్రభువును తెలుసుకున్నటువంటి మనము ఎంతో కాలము నుంచి ప్రభువును సేవిస్తూ ఉండవచ్చు. ఒకవేళ ఎన్నో సంవత్సరాల క్రితము ప్రభువును గురించి తెలుసుకొని ఆయన మేలును పొందుకొనొచ్చు, ప్రభువును సేవిస్తూ ఎంతగానో ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉండవచ్చును. కానీ ఆ యొక్క ఆశీర్వాదకరమైన విషయములను, ఆ యొక్క రక్షకుడు ప్రభువును గురించి నీవు తెలుసుకున్నటువంటి ఆ యొక్క సత్యమును గురించి ఇతరులకు తెలియపరచుటలో అపోల్లో వలె మనము కూడా ఉండాలి అని ఈ సమయంలో దేవుని యొక్క వాక్యం మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అతడట సమాజ మందిరములో ధైర్యముగా బోధిస్తూ ఉన్నాడు. అనగా సమాజ మందిరములో ఎవరుంటారంటే ఆ దినములలో యూదులకు మాత్రమే అందులో ప్రవేశం ఉంటుంది. యూదులు మాత్రమే ఆ ధర్మశాస్త్రం పట్టుకొని తండ్రి అయిన దేవుని మాత్రమే ఆరాధించేవారుగా ఉంటున్నారు. వారు అన్యులను అందులోనికి ఏమాత్రం కూడా రానివ్వరు. అటువంటిది వారి మధ్యకు వెళ్ళి వారి యొక్క సమాజ మందిరములలో ఈ యొక్క అపోలో అనబడే వ్యక్తి ధైర్యముగా బోధిస్తూ ఉన్నాడు. అనగా అతడు మనుషులకు భయపడటం లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే ఇక్కడ అపోస్తలుడైన పౌలు రోమా పట్టణంలో యొక్క సంఘానికి రాస్తున్నాడు కదా, ఇదిగో ప్రభువును సేవించాలంటే మనమందరము కూడా ఆసక్తితోనూ
అదేవిధముగా ఆత్మయందు తీవ్రత గలవారమై ఆయనను సేవిద్దాము అని దేవుని యొక్క వాక్యం ద్వారా తెలియపరుస్తూ ఉన్నాడు. చూడండి, పౌలు గారి గురించి కూడా మనము గమనించినట్లయితే మరొక మాట మనము జ్ఞాపం చేసుకుందాం. చూడండి, పరిశుద్ధ గ్రంథముల నుంచి అపోస్తలుల కార్యముల గ్రంథము 17వ అధ్యాయము 16వ వచనం మనం చదివినట్లయితే, పౌలు ఏథెనుసులో వారి కొరకు కనిపెట్టుకొని ఉండగా ఆ పట్టణము విగ్రహములతో నిండి ఉండుట చూచినందున అతని ఆత్మ పరితాపము పట్టలేకపోయెను. కాబట్టి సమాజ మందిరములలో యూదులతోనూ భక్తిపరులైన వారితోనూ ప్రతి దినమున సంత వీధిలో తను కలుసుకున్న వారితోనూ తర్కించుచూ వచ్చెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి ప్రియమైన దినమడలారా, అపోల్లో మాత్రమే కాదు కానీ అపోస్తలుడైన పౌలు గారు కూడా ఆయన ఏథెనుసులోకి వెళ్ళినప్పుడు అక్కడ తన యొక్క శిష్యుడకు తిమోతి గురించి, అదేవిధముగా మరి కొందరు వ్యక్తుల గురించి ఆయన వారి కొరకు వేచి ఉంటా ఉన్నాడు. ఆ యొక్క ప్రాంతమంతా కూడా విగ్రహములతో నిండుకొని ఉండగా వాటిని చూచి పౌలు గారట తన యొక్క ఆత్మయందు పరితాపము పట్టలేకపోయాను, అనగానే తట్టుకోలేకపోతా ఉన్నాడు. ఆత్మలు ఎంతగానో ఇదిగో తీవ్రపడుతూ ఉన్నాడు, ఆత్మ పరితాపము పట్టలేకపోతూ ఉన్నాడు, ఆత్మ ఆవేశముతో ఉంటా ఉన్నాడు. ఇదిగో వెళ్ళి అక్కడ వారందరికీ కూడా దేవుని యొక్క స్వార్థను ప్రకటిస్తున్నట్లుగా దేవుని యొక్క వాక్యం మనకి జ్ఞాపం చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ప్రియమైన దినమట్లారా, చూడండి, ఏమైతే మనము తెలుసుకున్నామో మనము చూచిన వాటిని కరిన వాటిని అనేకులకు మనము తెలియపరచాలని దేవుని యొక్క వడలమ్మగా ప్రభు యొక్క సన్నిధిలో రక్షించబడిన వారమ్మగా అలాంటి బాధ్యతను భారమును మనం కలిగి ఉండాలని ఈ సమయంలో దేవుని యొక్క వాక్యం మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, అంత మాత్రమే కాదు కానీ ఈ యొక్క అపోల్లో గురించి మనం గమనించినట్లయితే 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయములో 6వ వచనం మనం చదివినట్లయితే అపోస్తలుడైన పౌలు అపోల్లో గురించి తెలియపరుస్తున్నాను కదా, నేను నాటి తిని అపోల్లో నీళ్లు పోసెను, వృద్ధి కలుగు చేసిన వాడు దేవుడే. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అనగా చూడండి, ఆయన సమాజ మందిరంలో మాత్రమే కాదు కానీ ప్రభువును సేవించడం వంటి సంఘములకు కూడా వెళ్ళి, అనగా ఈ యొక్క కొరింథీ పట్టణంలో వంటి సంఘానికి వెళ్ళి దేవునికి బిడ్డలను ఇంకా వారిని బలపరుస్తూ వారిని ప్రోత్సాహపరుస్తూ ప్రభువులో వారిని స్థిరపరుస్తూ దేవుని యొక్క వాక్యములను బోధిస్తూ అనేకులను ఆధ్యాత్మికముగా ఆయన బలపరిచేవాడుగా ఉంటూ ఉన్నాడు అపోల్లో. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువు నమ్ముకున్న నాట నుంచి నువ్వు ఎంతమందిని బలపరుస్తూ ఉన్నావు, ఎంతమందికి ప్రభువుని గురించి తెలియపరుస్తూ ఉన్నావు, ఎంతమందిని ప్రభువులను నడిపిస్తూ ఉన్నావు, ఎంతమందిని దేవుని యొక్క రాజ్యానికి వారసులుగా చేస్తూ ఉన్నావు. మన యొక్క వ్యక్తిగతం మాత్రమే కాకుండా మన కుటుంబం కొరకు మాత్రమే కాకుండా ఇంకా అనేక మంది ఎవరైతే ప్రభువును తెలుసుకోలేక ఉంటున్నారో వారికి కూడా అపోల్లో వలె ఆత్మీయ తీవ్రత కలిగి ఇదిగో నీవు నేను మనము ప్రభువుని గురించి తెలియపరిచి దేవుని యొక్క రాజ్యానికి వారు నడిపించేలాగా ఉండాలని ఈ సమయంలో దేవుని యొక్క వాక్యం మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఎందుకనగా ఆయన నమ్మినటువంటి ప్రతి వారిపైన కూడా దేవుడు భారమును పెట్టి ఉన్నాడు. మన హృదయములలో ఆయన భారమును నింపి ఉన్నాడు. కాబట్టి ఇదిగో దేవుని యొక్క భారమునకు లోబడుచున్నావా, దేవుని యొక్క మాటకు లోబడుచున్నావా, ప్రభు యొక్క వాక్యానికి లోబడుచున్నావా? కేవలము మన యొక్క అవసరాల కొరకు మాత్రమే కాదు కానీ, మన యొక్క సమస్యల కొరకు మాత్రమే కాదు కానీ, మన యొక్క కుటుంబం కొరకు మాత్రమే కాదు కానీ, మన యొక్క బిడ్డల కొరకు మాత్రమే కాదు కానీ దేవుని యొక్క పనులు కూడా మనము పాలిభాగస్తులము కావాలని అపోల్లో వలె అనేకులకు మనము ఆత్మీయ తీవ్రత కలిగి ప్రభు యొక్క వాక్కును ప్రకటించాలని, అంత మాత్రమే కాక ప్రభువును సేవించుచున్న మనము మరి ఆ యొక్క సాదాసీదాగా కాదు కానీ, నామకార్థముగా కాదు కానీ ఆత్మీయ తీవ్రత కలిగి ప్రభువును సేవించాలని ఈ సమయంలో దేవుని యొక్క వాక్యం ద్వారా తెలియపరుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంతవరకు అలాంటి అనుభవాలు లేనట్లయితే ఇక నుంచి అటువంటి అనుభవం కలిగి ప్రభువును సేవిస్తూ అనేకులకు సాక్షులుగా ఉందామని తెలియపరుస్తున్నాను. దేవుడు అటువంటి కృప
నీకును మాకును మనందరికీ అనుగ్రహించి మన ద్వారా ఇంకా అనేకులను దేవుని యొక్క రాజ్యములోనికి వారసులుగా ప్రభు చేయనుగాక. దేవుని యొక్క రాజ్యము కట్టబడటలో మనం కూడా ముందుకు సాగుచ్చు, ప్రభు పనులో ముందుకు సాగుచ్చు, దేవుని యొక్క దీవెనలు పొందుకుందామని తెలియపరుస్తున్నాను. తద్వారా మన కుటుంబాలను మన సంఘాలను ప్రభు ఇంకా అత్యధికముగా ఆశీర్వదించబోతూ ఉన్నాడు. దేవుడి యొక్క మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, కృపగలన మా ప్రభువా, సర్వోన్నతుడానికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. తండ్రి దేవా, ఈ యొక్క మాటలు వినుచున్నటువంటి ప్రతి బిడ్డ కొరకు ప్రార్థన చేస్తున్నాం. దేవా, నిన్ను సేవించుచున్న మేము ఇదిగో ప్రభువా ఆసక్తిగాను ఆత్మీయ తీవ్రత కలిగి నిన్ను సేవించరమగా ఏమంటానికి సహాయం వచ్చేయండి. ఎందరైతే ఈ మాటలు వినుచున్నారో ప్రభువారిని మీరు దర్శించండి, దీవించండి, కృపదయచేయండి. అనేకమైన దీవెనలతో, మేలులతో, ఆశీర్వాదములతో వారిని నింపమని ప్రార్థన చేస్తున్నాం. ఎవరైతే ఎటువంటి సమస్యలో, ఇబ్బందులు, శోధనలో, కష్టములో, వ్యాధిలో ఉంటున్నారో, కన్నీటితో ఉంటున్నారో ప్రభువా, వారి జీవితంలో గొప్ప విడుదల యేసు నామములో మీరు దయచేసి ప్రార్థన చేస్తున్నాను. యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.